హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక ఊరు. ఆ ఊరు మధ్యలో ఒక చెరువు ఉండేది. ఇటుపక్క వాళ్ళు అవతలి వైపుకి వెళ్ళాలన్నా, అవతలి వైపు వాళ్ళు ఈ వైపుకి రావాలన్నా ఆ చెరువు దాటి రావాల్సిందే. అందుకోసమని ఆ ఊరి జనాలు ఆ చెరువు మీదుగా ఒక చిన్న బ్రిడ్జ్ కట్టుకున్నారు. ఒకరోజు ఈ వైపు నుంచి ఒక మేక, ఆ వైపు నుంచి మరొక మేక ఆ బ్రిడ్జ్ దాటాలి అనుకున్నాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది చాలా సన్నని చిన్నని బ్రిడ్జ్. అది ఒకళ్ళు తప్ప ఇంకొకళ్ళు క్రాస్ చేయలేరు. ఆ సంగతి ఆ రెండు మేకలకు కూడా తెలుసు. అయినా ఆ రెండు మేకలు, ఇక్కడికి నేను ఫస్ట్ వచ్చాను, నేను ముందు బ్రిడ్జ్ క్రాస్ చేయాలి అని ఒక మేక అనుకుంటే, ఇప్పుడేంటి ఆ మేక వెళ్ళాలని నేను వే ఇవ్వాలా? నో వే, నేను అస్సలు ఇవ్వను అని ఇంకో మేక కూడా ముందుకు వెళ్ళింది. అలా రెండు మేకలు ఎదురెదురుగా బ్రిడ్జ్ మధ్యలోకి వచ్చాయి. ఇప్పుడు ఎవరు ముందుకు వెళ్ళాలన్నా ఒకరు వెనక్కి వెళ్ళాల్సిందే. హేయ్, నువ్వు వెనక్కి వెళ్ళిపో అని అడిగింది ఇటువైపు మేక. నేనెందుకు వెళ్ళాలి, నువ్వెళ్ళు అనింది అటువైపు మేక. మాట పెరిగి అది కాస్త గొడవ అయ్యింది. ఆ గొడవకి తట్టుకోలేక ఆ బ్రిడ్జ్ కాస్త కూలిపోయింది. ఆ రెండు మేకలు వాటర్లో పడిపోయాయి. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఆ రెండు మేకల్లో ఏ ఒక్క మేక తగ్గినా రెండు మేకలు బతికుండేవి, హాయిగా బ్రిడ్జ్ క్రాస్ చేసి వెళ్ళిపోయేవి. తగ్గితే తప్పేంటి? అనవసరంగా పంతానికి పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాయి కదా. ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.